కేవ్ నెంబర్ 6 అయిపోయిందండి. కేవ్ నెంబర్ 6 దగ్గరే ఉన్నాం మనం. కేవ్ నెంబర్ 7కి వెళ్దాం. కేవ్ నెంబర్ 7కి వెళ్ళాలంటే ఇప్పుడు కిందికి వెళ్ళాలండి. మెట్ల నుంచి మెట్లు దిగేసి కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళిపోదాం. పెద్ద మెట్లు చెప్పేశారండి, చూసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది కేవ్ నెంబర్ 7 అండి. ఇది ఓపెన్ చేయలేదు, తాళం వేసి ఉంచారు. ఇక్కడ లోపల మరి ఏముందో మనకు తెలియదు. లాక్ చేశారంటే సంథింగ్ బిగ్గే ఉందండి లోపల, లేకపోతే లాక్ చేయరు. సో కేవ్ నెంబర్ 7లో అయితే ఏం లేదు. మనకు చూపించడానికి అవ్వదు. లోపల ఉందండి, లోపల అది లాక్ చేసేసారు, మనం ఏం చేయలేం. సో ఇప్పుడు మనం డైరెక్ట్ కేవ్ నెంబర్ 8 దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కేవ్ నెంబర్ 8 ఉంది ఇక్కడ. మీరు చూసుకోవచ్చు అండి, హైలైట్ ఉందండి. నిజంగా వండర్, అసలు సూపర్. చూసుకోవచ్చు కేవ్ నెంబర్ 8లో ఆ బ్యాక్ సైడ్ చూడవచ్చండి. బుద్ధిస్ట్, అది కూడా బుద్ధుడు విగ్రహం అండి. ఆల్మోస్ట్ ఇక్కడ కేవ్స్లో సగం పైన బుద్ధిజానికి సంబంధించినవి ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ 50 to 60% మొత్తం బుద్ధిజానికి సంబంధించినవి ఉన్నాయండి. మీరు చూసుకోవచ్చు. నా బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఎవరో వచ్చారండి, కొంతమంది ట్రావెలర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి. చూసుకోవచ్చు ఆ బ్యాక్ సైడ్ కొంతమంది అమ్మాయిలు, వాళ్ళ ఫ్యామిలీ, డిఫరెంట్ ఎక్కడి నుంచో వస్తుంటారండి. ఫారెనర్స్ కూడా వచ్చారు ఇక్కడికి, ఎక్కడెక్కడి నుంచో. అమెరికా, రష్యా కపుల్స్ కూడా వచ్చారు ఇక్కడికి. ఇందాక చూశాను, హాయ్ చెప్తున్నారు నాకు కెమెరాకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఒక్క చెక్కారండి ఇక్కడైతే. ఏదో ఒక రూమ్ టైప్లో లోపల ఇంకొక రూమ్ ఉంది. మీరు చూసుకోవచ్చు, రూమ్ ఒకటి ఉంది. ఆ రూమ్ లోపల ఇంకొక రూమ్ ఉంది. ఆ రూమ్ లోపల ఇంకొక రూమ్ ఉందండి. మీరు చూసుకోవచ్చు, డిఫరెంట్ రూమ్స్ లోపల చెక్కేసారు. కేవ్ నెంబర్ 7 మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము, ఇక్కడ లాక్ వేశారు కాబట్టి. సో కేవ్ నెంబర్ 8 దగ్గరికి వచ్చేసాను డైరెక్ట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఒక రూమ్. బాగుంది కదా, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు, ఇది ఒక గర్భగుడి టైప్లో చెప్పారండి. ఒక బుద్ధిజానికి సంబంధించింది. మీరు చూసుకోవచ్చు, లోపల బుద్ధుడు ఉన్నాడు లోపల. మీరు చూసుకోవచ్చు అండి, లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇది ఒక గర్భగుడి అండి. గర్భగుడి లోపల ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చీకట్లు ఏం కనిపిస్తలేదు. గర్భగుడి లోపల ఇంకొక కేవ్ టైప్లో చెప్పారండి, రూమ్ టైప్లో. మొత్తం కేవ్, మొత్తం ఒక రూమ్ అండి. ఈ రూమ్కి మళ్ళీ 2 పిల్లర్స్ ఉన్నాయి. బాగుందండి, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఒక అమ్మవారి విగ్రహం చెక్కారు, హిందూయిజానికి సంబంధించిన విగ్రహం. ఇక్కడ విచిత్రం ఏంటంటే, బుద్ధిస్ట్ దాంట్లో హిందూయిజానికి సంబంధించినవన్నీ ఉన్నాయండి. బుద్ధిజం మతం వేరు, హిందూయిజం మతం వేరు, కానీ 2 కలిసి ఉండడం అనేది ఇక్కడ వింతగా ఉంది. మీరు చూసుకుంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి డిఫరెంట్గా. ఇక్కడెక్కడి నుంచో డిఫరెంట్